Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వేసవి కాలంలో ఇల్లు వదిలి ఊరు వెళ్లేవారు తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన రూరల్ ఎస్ఐ చంటిబాబు. దొంగతనాల నివారణకు ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలంటే విజ్ఞప్తి. గుడివాడ రాజకీయాల్లో అడప బాబ్జీ చరిత్ర చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. అడప బాబ్జీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అభినేతలు. జడజనన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటూ కొనియాడిన దళిత సంఘాల నేతలు. ఆపదలు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న పాస్టర్ జడా జాన్. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడప బాబ్జీ 3వ వర్ధంతి కార్యక్రమాలను బాబ్జీ సేవా కన్వీనర్ అద్దేపల్లి పురుషోత్తం మరియు సన్నిహితుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, వేంపాటి సైమన్ మరియు బాబ్జీ సేనా సభ్యులు ఏజీకే స్కూల్ సెంటర్లోని స్వర్గీయ అడప బాబ్జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ బాబ్జీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. ప్రజా నాయకులకు మరణం ఉండదని, వారు చేసిన మంచి పనుల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని నాయకులు కొనియాడారు. ప్రజల మన్ననలతో 3 సార్లు కౌన్సిలర్ గా గెలుపొందిన బాబ్జీ నిబద్ధత గల రాజకీయాలకు నిలువెత్త నిదర్శనమన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకార్థం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాబ్జీ సేనా సభ్యులు అభినందనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడప బాబ్జీ అభిమానులు మరియు సన్నిహితులు డివిఎస్ శ్యామ్ కుమార్, మాచిరాజు, పందిళ్లమల్లి, యార్లగడ్డ మురళి, అడప పండు, వైసీపీ నాయకులు పంచకర్ల వెంకట్, కొన్నిపాటి గణపతి తదితరులు పాల్గొన్నారు. బాబ్జీ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత చైతన్యమైనటువంటి నియోజకవర్గం. దానిలో ఒక చోట పోటీ చేసిన చోట పోటీ చేయకుండా 3 నియోజకవర్గాల్లో 3 దఫాలుగా కౌన్సిలర్గా పనిచేయటం, వైస్ చైర్మన్గా పనిచేయటం, మరి గుడివాడ పట్టణానికి అనేక సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మరి యువకులందరినీ కూడా మరి పోగు చేసి యువకులందరికీ కూడా అండగా ఉండి మరి ఒక మంచి రాజకీయ నాయకుడిగా దురదృష్టవశాత్తు అకాల మరణం చెందడం, 2 సంవత్సరాలు గడిచిపోవటం, 3వ సంవత్సరంలో ప్రవేశించడం కూడా
మరుపురానిది. మరి ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్గా పనిచేసిన అడపా బాబ్జీ గారి 3వ వర్ధంతి కార్యక్రమం బాబ్జీ యువసేన మరి అద్దెపల్లి పురుషోత్తం ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. అలాగే బాబ్జీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆయన నీతి నియమాలకి మరి స్నేహానికి ఎంతో విలువిచ్చే వ్యక్తి. మరి ఆయన జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్లో ఒకసారి గెలిచి రెండోసారి అన్నదప్పటికే ఎంతో కొంత అసంతృప్తి ఉండడం జరుగుతుంది. అట్లా కాకుండా ఆయన వరుసగా 3 సార్లు పురపాలక సంఘంలో మరి కౌన్సిలర్గా ఎన్నికై మరి 3వసారి వైస్ చైర్మన్గా కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి మరి నీతి నియమాల గురించి ఉంచాలంటే మొదటి వ్యక్తిగా చెప్పబడే వ్యక్తి బాబ్జీ గారు. ఆయన స్నేహం కోసం కానీ నమ్మిన సిద్ధాంతం కోసం కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన స్నేహం కోసం మరి ఆయన అప్పటి మరి లోకల్ ఎమ్మెల్యే అయిన కొడాల నాని గారితో ఆయన సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేయడం జరిగింది. ఆయన చివరి వరకు కూడా మరి ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఆశలు చూపినా కూడా ఆయన పార్టీ మారకుండా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన నమ్మిన వ్యక్తుల కోసం కొడాల నాని గారి వెంట ఆయన చివరి దాకా కూడా మరి ఆయన పనిచేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మరి ఆయన అకాలంగా గుండెపోటుతో మరణించడం మా అందరికి కూడా చాలా బాధాకరం. మాకే కాకుండా అటు పార్టీకి కుటుంబానికి మరి ఫ్రెండ్స్ సెట్లందరికి కూడా ఆయన చనిపోవడం జీర్ణించుకోలేని విషయం. ఆయన్ని గురించి తలుచుకుని మరి ఆయన చాలామంది యువతకు ఆదర్శంగా అన్ని రకాల అన్ని వర్గాల యువత కూడా ఆయన్ని అభిమానించి ఆయన యువతగా ఏర్పడి ఆయన పుట్టినరోజు నాడు కానీ లేకపోతే వేరే కార్యక్రమాలకు కానీ జనసేన బాబ్జీ సేన ఆధ్వర్యంలో అని అనేక సేవా కార్యక్రమాలు ప్రశంసన చేసేవాళ్ళు. మరి అదే సంస్కృతిని ఆయన లేకపోయినా కూడా మరి ఆయన విగ్రహాన్ని ఆయన ఆశయాలను కూడా మరి అద్దెపల్లి పురుషోత్తం ఈ రోజున చేస్తున్నాడంటే ముఖ్యంగా ఈ బాబ్జీ సేన అందరి తరఫున బాబ్జీ అభిమానులు అందరి తరఫున కూడా అద్దెపల్లి పురుషోత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి రాబోయే యువత కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి వారి రాజకీయ జీవితాలకి భావితరాలకి మరి అడప బాబ్జీ గారి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని ఆయన సేవలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని వేరుకుంటూ వారు ఎక్కడున్నా వారి ప్రవిత్త ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మరి అద్దెపల్లి పురుషోత్తం కంపెనీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈరోజు ప్రజానాయకుడు గుడివాడలో తన పేరుని స్థిరస్థాయిగా నిలుపుకున్న మహామనిషి అడపా బాబ్జీ గారు మన మధ్య లేకపోవటం ఆయన అభిమానులందరూ గుర్తు చేసుకుంటూ అశ్రుత నయనాలతో ఆయన్ని గుర్తు చేసుకొని ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలోనూ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ అడపా బాబ్జీ గారిని అభిమానిస్తానికి ఒకే ఒక కారణం ఆయన క్యారెక్టర్. ఏ రంగంలో ఉన్నా ఏ వర్గానికి చెందిన ప్రజలు వచ్చినా ఆయన చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వారికి సలహాలు సూచనలు ఇచ్చి ఎవరైతే పని మీద వచ్చారో ఆ పని తప్పనిసరిగా అపోహకి లోనవ్వకుండా వారికి సమస్యలు పరిష్కరించిన వ్యక్తి అడపా బాబ్జీ గారు. అలాంటి బాబ్జీ గారు ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలని మేము అందరం కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ దేవుడు అతన్ని తీసుకోవటం ఆయన పేరు మీద ఇప్పుడు 3 సంవత్సరాలైనా కానీ ఆయన గుర్తు చేసుకుంటామంటే ఒకటే గుర్తు ఆయన చేసిన ఆ మంచిని మనందరం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఆయన అడుగుజాలలో నడవాలని ఆయన ప్రజల కోసం ఏవైతే కష్టపడ్డారో
ఆ పనులన్నింటినీ మనం స్మరణ చేసుకొని ఆ వ్యక్తిని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన జ్ఞాపకాలను మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని కోరుతూ ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు దివంగత స్వర్గీయ అడప బాబ్జీ గారు, మా అన్నయ్య అడప బాబ్జీ గారి వర్ధంతి సందర్భంగా ఏజీకే సెంటర్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. దీనికి ఇచ్చేసి ఆయనకి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పెద్దలు హనుమంతరావు గారికి, అలాగే పాలెట్టి గారికి, అలాగే ఇతరత్ర మా మిత్రులందరికీ, ఆడప పండు గారికి, అలాగే పందిల మల్లి గారికి, పంచకర్ల వెంకట గారికి, తోట శివాజీ గారికి, ఇతరత్ర అలాగే మా బాధ్యశాల మిత్ర బృందం మిత్రులందరి తరపున వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇస్తూ, అలాగే అన్నయ్యకి నివాళులు అర్పిస్తూ ఆయన మరో స్మరించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడి కుటుంబానికి మరియు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ విజయవాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడి కుటుంబానికి జడ జానన్న ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచర్ల సుధాకర్ పాల్గొని బాధితులకు ఫాస్టర్ జడ జాన్తో కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వరద ముంపు మరియు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అనేక విధాలుగా అండగా నిలిచిన ఫాస్టర్ జడ జాన్ ఆయురారోగ్యాలతో జీవించాలని కంచర్ల సుధాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దిలీప్ కుమార్, కాటూరి శ్రీనివాసరావు, కొడాలి బాబు, జొన్నపొడి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు గుడివాడ ప్రాంతంలో మా పెద్దలందరూ నేటి నాయకులు పెద్దల సమక్షంలో మరి ఒక కుటుంబానికి 10,000 రూపాయలు జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఒక కుటుంబానికి 3,200 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భాలు కొంతమంది తెలిసి ఉండొచ్చు. రీసెంట్ గా గత 2 రోజుల క్రితమే 17 సంవత్సరాల బాబు లారీ కింద పడి చనిపోయాడు. నిజంగా వారి కుటుంబాన్ని ఎంత ఆదరించినా కూడా తక్కువే. మా అందరి హృదయాలు కూడా తరుక్కుపోయాయి, మీకు తెలియదు కాదు. ఆ పరిస్థితిలో పిల్లరా వారి కొరకు ఏదైనా చేయాలని నేను ప్రేరేపించబడి ఒక 10,000 రూపాయలు 10,000 ఆ దైవజనుడు కుటుంబానికి, ఆ బాబు యొక్క తల్లిదండ్రులకి, ఆ బాబు మేనమామ గారి ద్వారా పంపిస్తున్నాం. మరియు 3,200 ఈ తల్లి గారి యొక్క కుమారుడు క్యాన్సర్తో విజయవాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తనకి బ్లడ్ లేక ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఒక్కొక్క ప్యాకెట్ వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుందని తెలిసింది. ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు 2 ప్యాకెట్లకి 3,200 ఆ సహోదరికి, వారి అబ్బాయికి బ్లడ్ కొనుక్కోమని జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి కూడా సహాయం చేయడం జరిగింది. ఈ సమయంలో పిలిచినప్పుడు వచ్చిన మా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. నేటి మా నాయకులందరికీ కూడా, అంతకుముందు గతంలో కూడా మరి మన కరోనా టైంలో లాక్డౌన్లో ఎన్నో సేవలు చేసినప్పుడు కూడా మా నాయకులందరూ మా పక్కన ఆ రోజు నిలబడ్డారు, వచ్చారు. వారందరికి కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆశయంతో మేము ఉన్నాం. రాబోయే రోజుల్లో అనేకులకు ఉపయోగపడే కృప, ఆ భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో నా ట్రస్ట్ సేవలను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న వారందరికీ, వారి పేర్లు నా మనసులో ఉన్నాయి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ గుడ్నాన్పేట న్యూ కాలనీలో జడా జానన్న గారి ట్రస్ట్ ద్వారా మరి గతంలో అయ్యగారు మేము ఎన్నో మరి కరోనా టైంలో కానీ, వరదల టైంలో కానీ, ఇంకా ఇతర సమస్యల్లో కూడా జానన్న గారు ముందుకొచ్చి ఎంతోమందికి పేదలకి మేలు చేయటం, ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఒకళ్ళకి పెట్టే తత్వమే ఎప్పుడూ ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజలకు ఏ మేలు చేయాలి, ఏ బిడ్డకి ఏ మేలు చేయాలి. గతంలో ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు లేకపోతే చిన్నప్పటి నుంచి అతనికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి అతన్ని చదువుకొని అతన్ని ప్రయోజనం చేశారు. అట్లా నాకు తెలిసి చాలామంది ఉన్నారు. మరి అటువంటి మనసు గల దైవజనుడికి ఆరోగ్యం, ఆయుష్ ఆ దేవుడు ఇవ్వాలని మరి జానన్న గారు మరి ఎంతోమందిని మరి దగ్గరికి తీసుకొని ఇటువంటి సేవలు చేయటం, మరి ఆయన్ని ఆదర్శంగా ఇతర సంఘాలు, ఇతర పాస్టర్లు, ఇతర ప్రజాసేవకులు మరి జానన్న గారిని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి లేని కుటుంబాలని ఆదుకోవాలని అందరినీ మరి ఎంతో ఈ చుట్టుపక్కల కానీ, జిల్లాలో కానీ, విజయవాడలో కానీ, ఓలెత్తిపాడులో కానీ, వెంట్రపగడ కానీ, తట్టువేరు కానీ ఇటువంటి గ్రామాల్లో చాలా చోట్ల మేలు చేసిన వ్యక్తి జానన్న గారు. ఆ జానన్న గారిని ఆదర్శంగా అందరూ తీసుకొని లేని వారికి ఉపయోగపడాలని
జానన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే నిన్నగాక మొన్న ఏబెల్ ఫాస్ట్ గారని వాళ్ళ అబ్బాయి నిరీక్షణ్, అతను లారీ ఎక్కేసింది. ఆ లారీ ఎక్కేయటం ఒక్కగాని ఒక కొడుకు ఒక కూతురు, వాళ్ళు ఎంతో బాధలో దుఃఖంలో ఉన్నారు. అటువంటి కుటుంబాన్ని ఆదుకుంటాం జానన్న గారికి మరి ఎంతో మరి మంచి మనసు, అటువంటి మనసు దేవుడిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అలాగే మరి బ్లడ్ కావాలని మా సిస్టర్ గారు, మరి వాళ్ళ బాబుకు బాగాలేదంటే 2 ప్యాకెట్లు కావాలంటే 3,200 ఆయన గారికి, ఈ యాక్సిడెంట్ అయిన కుర్రోడికి 10,000 రూపాయలు, ఇలా మరి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇంకా ఉన్నతమైన స్థానానికి ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అందరూ వేసవికాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబు తెలియజేశారు. ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు తప్పకుండా ఇంటి పక్కన వారికి పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. దొంగతనాల నివారణకు పోలీసులు వారు చెప్పిన చర్యలకు ప్రజలు కూడా సహాయ సహకారాలు అందజేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేసవికాలం దృష్ట్యా గుడివాడ రూరల్ పోలీస్ వారి నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో సహజంగా ప్రజలందరూ కూడా రాత్రిపూట ఆరు బయట నిద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివలన ఇంటి లోపల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఆరు బయట నిద్రించేవారు కంపల్సరీగా ఇంటికి సరైన తాళం వేసుకొని, లేదంటే ఎవరో ఒకరు ఇంట్లో పడుకునే విధంగా ఉండాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ పండుగలకు కానీ వేసవికాలం సెలవులకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు పోలీస్ వారికి మీ దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు తెలియజేస్తే రాత్రి గస్తీ తిరిగేవారు LHMS ద్వారా మీ యొక్క ఇంటిని ట్రాక్ చేస్తూ అక్కడ ఎవరు నేరస్తులు ప్రవేశించకుండా అప్రమత్తం చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో మీ పరిసర ప్రాంతాలలో మీకు పరిచయం లేని వ్యక్తులు, ఆగంతుకులు ఎవరైనా మీకు కనిపించినట్లయితే వెంటనే డైల్ 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కానీ సమాచారం అందించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మీ యొక్క ఇళ్లకు తాళం వేయాలి. గేట్లకు తాళం వేయడం వలన దూరం నుంచే దొంగ ఆ ఇంట్లో ఎవరూ లేని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి గేట్లకు గడి మాత్రం వేసి ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజులు పైబడి ఏదైనా ఊరికి వెళ్ళేవారు తప్పకుండా మీ పక్కింటి వారికి ఆ విషయం తెలియజేస్తే మీ ఇంటిని వారు కూడా గమనిస్తూ ఉంటారు. ఒంటరి మహిళలు, వృద్ధులు నివసించేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీ వివరాలు తెలియజేసినట్లయితే శక్తి టీం వారి సహాయంతో వారి యొక్క రక్షణ చర్యలు చేపడతారు. కాబట్టి ఈ వేసవికాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా దొంగల పట్ల, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. గుడివాడ పట్టణంలో ద్విచక్ర వాహనాలపై కొంతమంది యువత అతివేగంగా వెళుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న వార్తా కథనాలు ప్రచారం కావడంతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని ట్రాఫిక్ ఎస్ఐ చేశారు. నెహ్రూ చౌక్ సెంటర్లో గత రోజు సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పలువురు యువకులను ఆపి వాహనాల పత్రాలను, లైసెన్సులను తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించినట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ హెచ్చరించారు. అందరూ
క్షయవ్యాధి నిర్మూలన కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సూచన మేరకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆశా వర్కర్లచే గ్రామాల్లో సర్వే నిర్వహించి టీబీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందజేయడం జరుగుతుందని టీబీ నివారణ వ్యవస్థ సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు. ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది ట్యూబెర్క్లోసిస్ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటువ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి 2025కల్లా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకు వచ్చే ప్రతి 3 నిమిషాలకు 2 చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల. మరి ఈ విధంగా పరిస్థితులు అవుతుంది. ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది. ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు. అదే రీతిలో ఒకవేళ భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం. అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశం అన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం, సమ్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళల్లో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి, అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి. టీబీ అనేది 2 రకాలు ఉన్నాయి. పల్మనరీ టీబీ ఉంది, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది. పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది, అది 85% లంగ్స్కి వస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ అనేది 15% ఉంటుంది. అంటే ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేటప్పటికి శరీరంలో ఏ భాగాన్ని అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు. ఒక తల వెంట్రుకలకు, చేతి కాళ్ళు గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ పార్ట్కైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ 85% ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గినా తుమ్మినా ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే 10 నుండి 15 మందికి అంటిస్తాడు ఆ యొక్క వ్యక్తి. అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీని గురించి మనం ఏ విధంగా అచీవ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 6 నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, చెమటతో పాటు రక్తపు జీరపడడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చామని మన ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు పరీక్ష చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే దానిలో టీబీ కన్ఫర్మ్ అయిందని కనుక వస్తే అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 6 నెలల్లో మరి ఆ పేషెంట్కి కూడా 500 చొప్పున, నెలకి 500 చొప్పున గవర్నమెంట్ ఫ్రూట్స్ కానీ అయినా తినడం కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 నెలల పాటు అంటే 3000 సుమారు ఇస్తున్నారు. అదే రీతిలో ఆ పేషెంట్ కనుక ట్రీట్మెంట్ వాడిస్తున్న వాళ్ళకి కూడా 1000 రూపాయలు పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిలో ఆ పేషెంట్ని ఎవరైతే మొబిలైజ్ చేసి ఏ ఆశా వర్కరో ఏఎన్ఎంఓ లేకపోతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవి కాలంలో ఇల్లు వదిలి ఊరు వెళ్లేవారు తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన రూరల్ ఎస్ఐ చంటిబాబు. దొంగతనాల నివారణకు ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలంటే విజ్ఞప్తి. గుడివాడ రాజకీయాల్లో అడప బాబ్జీ చరిత్ర చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. అడప బాబ్జీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు. జడ జనన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటూ కొనియాడిన దళిత సంఘాల నేతలు. ఆపదలు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న పాస్టర్ జడా జాన్.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమై వీటి న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ గుడివాడ.